హాయ్ అండి. రీజనింగ్ ట్రిక్స్ 9:8 అయితే 16 ఎంత? ఇక్కడ ఆప్షన్లు ఉన్నాయి. ఏ ఆప్షన్ 9, బి ఆప్షన్ 27, సి ఆప్షన్ 4, డి ఆప్షన్ 26. కానీ ఇందులో ఏదో మనకు ఆన్సర్ తెలియదు. అయితే ఇప్పుడు సింపుల్గా లాజిక్ ప్రకారం చేద్దాం. ఎలా అంటే దీనికి మల్టిప్లై ఆధారంగా చేస్తే మనకు ఈజీగా వస్తుంది అనమాట. ఏ విధంగా అంటే 9 అంటే 3 స్క్వేర్ ఈక్వల్ 9. అలాగే 8 2 క్యూబ్ ఈక్వల్ 8. సో 3 స్క్వేర్ చేస్తే 9 వచ్చింది, 2 క్యూబ్ అయితే 8 వచ్చింది. సో ఈ ఆన్సర్ వచ్చేసింది అనమాట. సో దీని ప్రకారమే ఇది కూడా చేద్దాం సింపుల్గా. ఎలా అంటే ఇక్కడ మనం స్క్వేర్ వాడినాం కదా, 3 స్క్వేర్, దీనికి కూడా 16 కూడా స్క్వేర్ వాడదాం. ఎలా అంటే 4 స్క్వేర్ ఈక్వల్ టు 16. అలాగే సెకండ్ దానికి ఈ 8కి 2 క్యూబ్ వాడాం, ప్లస్ 3 తర్వాత 2ని వాడాం, అంటే 4 తర్వాత 3ని వాడాలన్నమాట. 3 క్యూబ్ అంటే 3 క్యూబ్ అంటే 2 9 9 27 అంటే 27. సో సింపుల్గా మనకు 27 16:27 అనమాట. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అనమాట. సో 27 వచ్చింది కాబట్టి ఆన్సర్ ఈస్ బి 27. సో అట్లా 16:27 అన్నమాట. ఈ విధంగా మనం లాజిక్తో చేస్తే ఈజీగా నెంబర్ మిస్సింగ్ లెక్కలు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా రీజనింగ్ ట్రిక్స్ అనేది సింపుల్గా చేసుకోవచ్చు అనమాట లాజిక్ ప్రకారం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరో లెక్కతోనే మరో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.